నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేనుచలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేనుచలక కార్యక్రమంలో నూతన వరి వంగడాల సాగులో అద్భుతంగా రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న సంగారెడ్డి జిల్లా చౌటుకూరు గ్రామానికి చెందిన జనార్దన్ గురించి తెలుసుకుందాం. మనం ఏ పని చేసినా అందులో పరిపూర్ణ విషయ పరిజ్ఞానం ఉంటే ఆ పని విజయవంతంగా మారుతుంది. అప్పుడే 10 మందికి ఆదర్శంగా మారుతాం. అందులో వ్యవసాయం ఎప్పటికప్పుడు వాతావరణాన్ని అనుసరిస్తూ దానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటూ పంటని చీడపీడల బారి నుంచి రక్షిస్తూ తగిన దిగుబడులు సాధిస్తేనే విజయవంతంగా ఒక సీజన్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటి అన్ని విషయాలను పూర్తిగా అవగాహన పెంచుకున్న జనార్దన్ వివిధ వరి వంగడాల సాగులో అద్భుత ప్రతిభను సాగిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం కూనారం 1638 రకాన్ని సాగు చేసి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఆ వివరాలను మనం ఇప్పుడు జనార్దన్ ద్వారా తెలుసుకుందాం. నా పేరు గొంగులూరు జనార్దన్, గ్రామం చౌట్కూరు, మండల్ చౌట్కూరు, జిల్లా సంగారెడ్డి. నేను గత 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అనేక రకాలుగా వరి పంటల్లో రకాలు మార్చుకుంటూ నేను సేద్యం చేస్తూ ఈరోజు 20 క్వింటాల నుంచి 42 క్వింటాల వరకు తీయడం జరిగింది. అది శాస్త్రవేత్తల సహకారంతో. తర్వాత నేను ఇంతకు ముందు 118 కానీ సీడ్ ప్రొడక్షన్ చేసేది, తర్వాత 1010 చేశాను, పీపీటీ 5204 చేశాను సీడ్ ప్రొడక్షను, తర్వాత తెలంగాణ సోనా కూడా చేశాను. అంటే అన్నీ చేసుకుంటూ ఒక రకంగా ఏందంటే శాస్త్రవేత్తల అభిప్రాయం మేరకు ఈ కూనారం 1638 రకము ఇది బాగుంటుందని అంటే దీన్ని ఈసారి కాకుండా గత 2 సీజన్ల నుంచి ఇది 3వ సంవత్సరం కాబట్టి ఈ 3వ సంవత్సరంలో మొదటి విడతగా ఈ పంట వేయడం 10 ఎకరాల్లో వేయడం జరిగింది. అయితే మిగతా బీపీటీకి అదే సన్న రకము అనుకున్న పరిస్థితుల్లో జయశంకర్ యూనివర్సిటీ నుంచి ఎన్నో రకాలు విడుదల చేశారు. కానీ అందులో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వెరైటీ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక 5-10 సంవత్సరాల వరకు ఈ కూనారం 1638 అనేది అయితే ఉందో అది నిలబడుతుంది అనేది మా క్షేత్రస్థాయిలో మాకు అవగాహన చేసుకున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు తర్వాత రైతులు ఇటువంటి పొలాన్ని ఎప్పుడూ సందర్శించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ కొత్త వెరైటీలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఈయన ఒక వినూత్న పద్ధతిలో సాగు చేయడం అనేది చేస్తారు. కాబట్టి అటువంటి దాన్ని మనమెందుకు చేయొద్దు అనేది చాలామంది రైతుల లోపల ఏర్పడ్డది. మనము ట్రాన్స్ప్లాంటర్తో కూలీల కొరత, కోవిడ్ దృష్ట్యా కూలీల కొరత ఏర్పడుతుంది కాబట్టి అది ముందు జాగ్రత్త చర్యగా మనము ట్రాన్స్ప్లాంటర్ను బుక్ చేసుకోవడము, ఇది మన నాగిరెడ్డి తెలంగాణ ఎన్నికల కమిషనర్ గారి సహకారంతో వాళ్ళ సూచనలతో మనం ఈ పంట వేయడం జరిగింది. ఏది వచ్చినా మనం ఇంతకుముందు 42 క్వింటాలు తీసినాము. అయినా ఈ సన్న వెరైటీని 40 క్వింటాల వరకు ఇంతవరకు తీసినాము. ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఈ సంవత్సరము దాని పంటను చూస్తుంటే ఇంకెక్కువ వస్తుందేమో అనే ఆలోచన ఉంది. కానీ భగవంతుడు సహకరించాలి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడితే మనం తప్పకుండా అధిగమిస్తాము ఇంతకుముందు తీసిన పంటను అనేది నా ఒక అభిప్రాయము. అయితే దొడ్డు వెరైటీని మనము తీసుకుంటే మన కాన్సెప్ట్ ఏంటంటే
ఏ పరిస్థితుల్లో అయినా ₹1,00,000 సంపాదించాలి ఎకరానికి. మరి దొడ్డు వెరైటీలో రావడం లేదు. మరి దొడ్డు వెరైటీలో రాకపోతే సన్న వెరైటీ కావాలి. సన్న వెరైటీని బట్టి ఇది మనము సన్న వెరైటీలో తీస్తే 40 క్వింటాలు తీస్తే తప్పకుండా మనకు 27 క్వింటాల బియ్యం వస్తుంది. 27 4,000 కాడికి అమ్మినాము. 4,000 కాడికి అమ్మితే మనకు ₹1,10,000 ₹1,10,000 మనకు వచ్చింది. అయితే ఒక క్వింటాలు ధాన్యము మరబట్టిస్తే మనకు 69 కేజీల బియ్యం వస్తున్నాయి. అంటే దేంట్లో కూడా ఇంత దిగుబడి రాదు. మన తెలంగాణలో ఈ వెరైటీలో ఉన్న మంచి ప్రాముఖ్యం ఏంటంటే మనకు దీనిపైన ఉండే కవరు సన్నం ఉంటుంది, బియ్యం లోపట ఉండే గింజ దొడ్డు ఉంటుంది, కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తుంది. ఇటువంటి గుణగణాలు ఉన్న వాటిని మనము ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి అనుబంధంగా కూనారం వరి పరిశోధన క్షేత్రం నుంచి ఈ షీడ్ తీసుకోవడం జరిగింది. అసలు ఈ ధాన్యము తినడానికి పనిచేస్తుందా, కుకింగ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది పరీక్ష చేయడం కూడా జరిగింది. అయితే ఒక క్వింటాల్ ధాన్యానికి 69 కిలోలు అది బియ్యం వచ్చింది. కాబట్టి దాన్ని మనము అది ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన ప్రయత్నంలో భాగంగా మనం ఈసారి 10 ఎకరాలు వేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి స్టెమ్ బోరర్ కానీ, అగ్గి తెగులు కానీ, తర్వాత దోమపోటు కానీ, అంటే శాస్త్రవేత్తలు దోమపోటు గురించి చెప్పలేదు, కానీ ఈసారి దోమపోటు అంతటా వచ్చినా మనము చాలా మట్టుకు దీన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. శాస్త్రవేత్తలు వరి పూర్తి నీటి పంట కాదు కాబట్టి ఆరుతడి కింద పండించాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఆరబెట్టుకుంటూ మామూలుగా నీరు పెట్టి ఆరబెట్టడం వల్ల ఈ దుబ్బు చేయడము, దీనివల్ల చీడపీడలు తక్కువ ఉండడము అనేది జరిగింది. మనము ఫర్టిలైజర్ కూడా ఒక 2 బ్యాగులు 2020, అది తర్వాత ఒక 2 బ్యాగుల యూరియా, అది ఒక బస్తా మనకు పొటాష్ వేయడము ఒక 5 ఎకరాలకు. అదే రకంగా 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 2 బస్తాల యూరియా, ఒక బస్తా అది పొటాష్ వేసి చూద్దామనే ధోరణిలా మనము ఈ పంటను పండించడం జరుగుతుంది. అందరూ రైతులు పొలాన్ని కట్టింగ్ కాగానే తగలబెడతారు. అది మనకు తగలబెట్టడము అలవాట్లేదు. దాన్ని మనము డీకంపోజ్ చేస్తూ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకుంటూ డీకంపోజ్ చేయడం వల్ల భూమి లోపల చాలా సేంద్రియ ఎరువులు జమైతాయి. కాబట్టి వాటిని తగలబెట్టకుండా సేద్యం చేస్తే మనకు భూమి లోపల కలియదున్నేసినట్టయితే అదొక రకంగా లాభము. తర్వాత దీనికి వర్షాకాలం కాబట్టి జీలుగా విత్తనాలు జల్లి కలియదున్ని నాటుపెట్టడం జరిగింది. జనార్దన్ చేసే వరి వంగడాల సాగులో ప్రతిసారి ఏదో ఒక నూతన పరిజ్ఞానం కనపడుతూ ఉంటుంది. శాస్త్రవేత్తల సూచనలను తప్పకుండా పాటిస్తూ అంతకు మించి తనకున్న పరిజ్ఞానాన్ని జోడిస్తూ జిల్లాలోనే అధిక దిగుబడులను సాధిస్తూ తోటి రైతులకు మార్గదర్శిగా మారడం అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన ప్రతి వరి వంగడం జనార్దన్ క్షేత్రంలో సాగైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు తగ్గట్టు ఆయన కృషి, సమన్వయం, ముందు జాగ్రత్తలు ఆయన్ని సొంత విత్తన ఉత్పత్తిదారుడిగా మార్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరింతగా మనం జనార్దన్ చేస్తున్న కూనారం 1638 వరి వంగడం సాగు గురించి తెలుసుకుందాం. ఇంకా ఇటువంటి వరి రకాన్ని మరి ప్రస్తుతము చిరుసంచుల దశలో ఉంది కాబట్టి వాటిని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళి శాస్త్రవేత్తలకు సహకరించినట్టయితే వాళ్ళు మరి ఏదైనా కొత్త రకాలను తీయడం కానీ ఉన్న రకానికి మెరుగులు దిద్దడం కానీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ మనము ఈ రకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. కటింగ్ చేస్తే గింజ రాలదు, కట్టరకు తగిలి, మరి ఆ వేరే రకాలైతే రాలిపోతాయి. కాబట్టి ఇటువంటి రకాన్ని మనం ఎంచుకోవడంలో
మన ఉద్దేశం కరెక్టే అనేది మాకు అది అవగతమైంది. మామూలుగా మనము నాటేసిన 3 రోజుల లోపట మనము గడ్డి మందు ఏదైతే వాడతామో ఆ గడ్డి మందు వాడడం వల్ల మనకు కలుపు అనేది తక్కువ వస్తుంది. ప్రీ ఎమర్జెన్సీ దాంట్లో మనము ఈ దాంట్లో ఇది చేస్తాం కాబట్టి మనకు అది మొట్టమొదలే మనం గడ్డిని ఇది చేస్తాము. నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి గడ్డి తీసేసి ఆ గడ్డి వేయడం వల్ల అది దాంట్లోనే వేసి అది తొక్కేయడం వల్ల కొంత మనకు డీకంపోజ్ అవుతుంది. అది కూడా ఎరువులాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఇదవుతుంది. తర్వాత స్టెమ్ బోరర్ గురించి మనం ఒకసారి అది కార్బోఫిరాన్ గుళికలు వేస్తాము 3G. వాటిని కాకుండా ఇప్పుడు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ స్టెమ్ బోరర్ రాకుండా మనం ఒకసారి స్ప్రే చేస్తాము. అటువంటిది కూడా మాకు ఈసారి అవసరం పడలేదు. దాన్ని కూడా మనం అవాయిడ్ చేసినాము. ఈ చూస్తున్న పంటను గమనిస్తే దీనికి ఒక వాతావరణం అనుకూలించక విత్తనము నలుపు అనేది వచ్చింది కాబట్టి దానికి ప్రాపికోనజోలు, తర్వాత ట్రైసైక్లోజోలు, మెడవిరుపు తెగులు లేకుండా, పాంపొడ తెగులు లేకుండా మనం ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. ముందు జాగ్రత్తగా మనము ఈ పంటకు దోమపోటు లేకున్నా ముందు జాగ్రత్త చర్యగా ఒకసారి చెస్ అనే మందు వాడినాము. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇది 10-12 రోజుల లోపల కట్టింగ్కి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి పూర్తి స్థాయిలో ముందు తీసిన పంట కంటే మనము ఎక్కువ మొత్తంలో తీసి రైతులకు షీడ్ కింద అందజేయగలుగుతామనే ఆ నమ్మకం ఉంది. తర్వాత మన దగ్గరని కాకుండా ఎక్కడున్నా సందర్శించి వాళ్ళకు ఒక అభిప్రాయం తెచ్చుకొని వాడి నాలాగా అందరూ కూడా మరి అధిక మొత్తంలో డబ్బు సంపాదించుకొని కష్టాల నుంచి దూరం అవుతారనేది నా అభిప్రాయం. రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు స్పందన. నేను ఏర్వాక కేంద్రం జోగిపేట శాస్త్రవేత్తని. ఈరోజు ఇక్కడ KNM 1638 అనే వరి రకాన్ని పరిశీలనలో ఉంచాము. ఇది చిరుసంచుల దశలో ఉంది, 3వ సంవత్సరం. రైతుకి ఇది మనము అంటే పరిచయం చేసింది ఎందుకంటే దీనికి BPT 5204కి ప్రత్యామ్నాయంగా ఈ KNM 1638 అనే వరి రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఉన్న మన కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఈ రకాన్ని మనము విడుదల చేయడం జరిగింది. ఈ వరి రకాన్ని మనము ఈ రైతు సోదరులకి ప్రమోట్ చేయడానికి ఎందుకు అనుకున్నామనంటే ఇది BPT 5204కి ప్రత్యామ్నాయంగా తీసుకురాబడిందని చెప్పాము. అయితే BPT 5204 పంటకాలము KNM 1638 ఈ వరి రకం పంటకాలం చూసుకున్నట్లయితే BPT 5204 పంటకాలము ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే 145 నుంచి 150 రోజుల మధ్య BPT 5204 ఉంటే మన KNM 1638 ఏంటంటే 125 నుంచి 130 రోజులలో మనకి పంట కాలం పూర్తవుతుందన్నమాట. ఇంకా రబీలో చూసుకున్నట్లయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మనము ఇది నాటు పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇంకొకటి ఏంటనంటే KNM 1638 వరి రకం ఇప్పుడు 3వ దశ చిరు సంచుల్లో ఉండడం వల్ల మన రైతులు ఈ జనార్దన్ గారి నుంచి కూడా కొంతమంది రైతులు తీసుకెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మాకు అందించడం జరిగింది. వాళ్ళు అంటే BPT 5204కి ప్రత్యామ్నాయంగా KNM 1638 అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు వాళ్ళ నుండి మాకు అంటే పాజిటివ్గా వాళ్ళ రెస్పాన్స్ అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. KNM 1638 వరి రకాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది కొంతమేరకు ఉల్లికోడుని మరియు అగ్గి తెగుల్ని కూడా తట్టుకుంటుంది. క్వాలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకి మిల్లింగ్ క్వాలిటీ కానీ కుకింగ్ క్వాలిటీ కానీ BPT 5204కి సరిసమానంగా దీన్ని చూడడం జరుగుతుంది KNM 1638. ఇప్పుడు మనం చీడపీడలు మనం ఒకవేళ చూసుకున్నట్లయితే ఇప్పుడు BPH కంట్రోల్ చేయడానికి అయితే ఇప్పుడు ఇది స్ప్రే మనకి తక్కువగా వస్తుంది. ఎందుకనంటే ఇది తక్కువ డ్యూరేషన్ కాబట్టి ఒక 2-3 స్ప్రేలతో మనకి కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. రైతులు ముఖ్యంగా KNM 1638ని ఎక్కువగా అంటే తక్కువ డ్యూరేషన్ ఉండడం వల్ల వీళ్ళకి ఇది BPT 5204కి ప్రత్యామ్నాయంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము.
KNM 1638 అనే ఈ వరి రకం మనకి షార్ట్ డ్యూరేషన్ అంటే 125 నుంచి 130 రోజుల పంటకాలం మనకి ఈ KNM 1638లో ఉంటుంది. ముందు చెప్పుకున్నట్లే అంటే సన్న రకం వరి పంట BPT 5204కి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది. ఎందుకంటే BPT 5204 కొంచెం డ్యూరేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. 145 నుంచి 150 రోజుల వరకు మనకి ఆ పంటకాలం అనేది వస్తుంది. ఖరీఫ్కి రబీకి అన్ని కాలాలకి మంచి సారవంతమైన నేలలో 28 నుండి 34 క్వింటాళ్ళకి తగ్గకుండా దిగుబడి మనకు ఈ కూనారం 1638 అనే వరి రకం సన్న రకం. ఈ రకాన్ని రైతులందరూ అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. మనము KNM 1638 చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మన ఈ కూనారం వరి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన ఈ KNM 1638 అనే వరి రకం మనకి తక్కువ టైంలో అంటే 125 నుంచి 130 రోజుల పంటకాలం కాబట్టి తొందరగా మనకి రైతుకి ఈ పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఖరీఫ్లో వేసిన రైతు రబీలో కూడా అంటే ఈ వానాకాలంలో వేసిన రైతు యాసంగికి కూడా ఈ వరి విత్తనాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. ఈ పంటకాలం అనేది తక్కువ ఉండడం వల్ల అంటే ఈ పంట తర్వాత వేరే పంటను కూడా తొందరగా వేసుకొని ఆ పంటను కూడా తీసుకునే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఇంకా ఈ చీడపీడలను గమనించినట్టయితే మనము ఇది ముందుగానే చెప్పుకున్నట్టు BPT 5204కి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినట్లు మనం చెప్పుకున్నాము. అయితే BPT 5204లో పంటలో మనకి చీడపీడలు కొంచెం ఎక్కువగా చూస్తాము. మన ఈ 1638 ఈ వరి రకం కూనారం నుంచి ఏదైతే రిలీజ్ అయిందో మన 1638 వరి రకం అనేది చీడపీడల్ని కొంతమేరకు తట్టుకుంటుంది. ముఖ్యంగా ఉల్లికోడుని మరియు అగ్గి తెగుల్ని కొంతమేరకి తట్టుకుంటుంది. మరియు దిగుబడులు కూడా 28 నుంచి 34 క్వింటాలకి మంచి సారవంతమైన నేలలో తగ్గకుండా ఒక ఎకరానికి రైతు దిగుబడి తీసుకోగలడు. జనార్దన్ చేసే వ్యవసాయం అనేది ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరిలో ఆయన ప్రతి వంగడాన్ని సాగు చేసిన వాడే. నూతన వరి వంగడం ఎక్కడ తయారైనా అది ఆ తర్వాత జనార్దన్ క్షేత్రంలో సాగవ్వాల్సిందే. దాన్ని సాగు చేసి అధిక దిగుబడులు సాధించి తోటి రైతులందరికీ పరిచయం చేయడం అనేది జనార్దన్లో ఉండే గొప్ప విషయంగా భావించాలి. మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జనార్దన్ తరువాత రాజకీయం వైపు మరలినా వ్యవసాయాన్ని మాత్రం వదలకుండా దాన్ని ఒక మహాయజ్ఞంగా భావిస్తూ ఉంటాడు ఆయన. మరింతగా మనం జనార్దన్ చేస్తున్న కూనారం 1638 రకపు సాగు గురించి, సాగు విధానం గురించి ఆయన మాటల్లోనే విందాం. కూనారం 1638 అనే వరి రకాన్ని మన పొలంలో 10 ఎకరాలు వేయడం జరిగింది. ఒక కంకికి అంటే ఒక ఎన్నుకు ప్యానికల్కు 475 విత్తనాల దాకా ఉన్నాయి. దీన్ని మరి ప్రతి రైతు కూడా గమనించి మంచి విత్తనాన్ని సేకరించుకొని మరి వాళ్ళ పొలాల్లో వాడుకొని బాగుపడతారనేది నా అభిమతం. దీన్ని తయారు చేసిన బ్రీడరు శ్రీధర్ సిద్ధి గారికి, మన సంగారెడ్డి డాట్ సెంటర్ సైంటిస్టు రాహుల్ గారికి, స్పందన గారికి, తర్వాత యూనివర్సిటీ శాస్త్రవేత్తల అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రైతులు మరి ప్రగతి పథంలో ముందుకు వెళ్తారనే వాళ్ళందరూ ఆశిస్తూ మీ ముందు మనవి చేస్తున్నాను. ఇటువంటి వరి వేసిన తర్వాత మీ అందరికి మనవి ఏంటంటే మీకు ఏదైనా విత్తనం కానీ దీని గురించి ఏమైనా సలహాలు సూచనలు అవసరము అని అనుకున్నప్పుడు నన్ను సంప్రదించగలరు. ఫోన్ నంబరు 9490449091. సాయం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తాననే రైతులందరికీ మనవి చేస్తున్నాం. వరి తయారైన తర్వాత కట్ చేస్తే ధాన్యం ఈ రకంగా వస్తుంది. ధాన్యాన్ని మరబట్టిస్తే బియ్యము క్వింటాల్ ధాన్యానికి 69 కేజీలు వస్తుంది. కాబట్టి ఈ వరి పొట్టు అది చాలా సన్నగా పలసగా ఉంటుంది.
అది దానివల్ల మనకు ఈ ధాన్యం తూకం ఎక్కువ వచ్చి మనకు రైతుకు ఎక్కువ ఆదాయం ఉంటుంది అని. నమస్తేనండి, నా పేరు రాహుల్ విశ్వకర్మ, సమన్వయకర్త ఏరువాక కేంద్రం జోగిపేట. ముఖ్యంగా మనకి ఈ యొక్క KNM 1638 1638 రకం మనకి కూనారం నుంచి ఈ యొక్క చిరు సంచుల దశ 3వ సంవత్సరంలో అడుగేడింది, ప్రవేశించడం జరిగింది. ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా మనకి గింజ రాలిపోకుండా ఉండటమే కాకుండా మనకి ఉల్లికోడ అయితేంది, మనకి అగ్గి తెగులు లాంటి తట్టుకునే శక్తి ఉన్నది దీనికి. అలాగే ఇది 2 యాసంగి అయితేంది, వానాకాలం 2 సీజన్లలో కూడా మనకి పంట కాలాల్లో వేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకి వానాకాలం చూసుకున్నట్లయితే జూన్ 20 నుంచి మనకి జూలై 2వ వారం వరకు కూడా మనం వేసుకునే అవకాశం ఉన్నది. అలాగే మనకి యాసంగి చూసినప్పుడు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నాట్లు పోసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 పంటల్లో మనకి పండించుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ఖరీఫ్లో అంటే వానాకాలంలో లేటుగా వేసుకున్నా కానీ మనకి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. దానితోటి మనం పచ్చిరొట్ట ఎరువులు లాంటివి కూడా మనం జీలుగా జనుము లాంటివి వేసుకుంటూ కూడా ఈ వానాకాలంలో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే మనకి మిగతా రకాలతో పోల్చినప్పుడు మనకి ముఖ్యంగా బీపీటీ కానీ మిగతా అన్ని రకాలతో సన్నగింజ రకాలు పోల్చినప్పుడు అన్ని విధాలుగా కూడా ఇది తట్టుకోవడం జరిగింది. ఈ యొక్క గింజ నాణ్యత అయితేంది, గింజ రాలిపోకుండా అలాగే పడిపోకుండా కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్నదన్నట్టు. ప్రధానంగా చూసినప్పుడు మనకి వరిలో కాణం తొలిచే పురుగు ఉంటుంది, అలాగే సుడిదోమ ఒకటి ప్రధానంగా ఉంటుంది, అలాగే ఉల్లికోడు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి ఈ యొక్క కాణం తొలిచే పురుగు నివారణ చూసుకున్నప్పుడు మొదటి నుంచి కూడా మనకి నారుమడి దశ నుంచే 14వ రోజు అయితేంది, అదే నారుమడిలో మనకి 23వ రోజు నాట్లు బీకి ఒక వారం రోజుల ముందు కూడా మనం ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక 860 గ్రాములు చొప్పున వేసుకున్నప్పుడు మనకి సెంటుకి చాలా కంట్రోల్ కావడానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులు ఈ యొక్క నాట్లు వేసిన తర్వాత 15 రోజుల్లోపు మనకి కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక 10 కిలోలు వరకు వేసుకున్నట్లయితే మనకి ఈ కాండం తుల్చే పురుగు, ఈ ఉల్లికోడు మిగతాయి కూడా చీడపీడలు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఈ యొక్క మైక్రో క్లైమేట్ ఎప్పుడైతే మనకి పిలక దశ బాగా ఎక్కువగా వస్తుందో అందులో మైక్రో క్లైమేట్ అనేది ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతూ తేమ శాతం ఎక్కువ ఉండి వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. కాబట్టి ఆ దశలో మనం నీళ్లు తీస్తూ ఆరబెడుతూ ఉన్నట్లయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం ఖాళీ బాటలు కూడా తీసుకోవాలి. ఖాళీ బాటలు ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల చొప్పున మనకి ఆ యొక్క దిశలో తీసుకున్నట్లయితే మంచి వెలుతురు గాలి సోకి ఆ యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకోకుండా మనం కొంతవరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా తొలి దశలో మనం దుబ్బని ఇట్లా కదిలించి చూసినప్పుడు ఏమైనా మనకి దోమ లాంటిది ఏమైనా కనిపించినట్లయితే మనకి బుఫ్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే లోపల తడిచేటట్లు మొత్తం చూసుకొని తడిచేటట్టు చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమని నివారించుకోవచ్చు. ఇంకా కొంచెం మన దుబ్బకి కనీసం ఒక 70-80 మనకి దోమలు ఎక్కువగా కనిపించినప్పుడు మనకి పైమెట్రోజేన్ అంటాం మనం 0.6 గ్రాములు ఎకరాకు వచ్చేసి 120 గ్రాములు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళలో ప్రధానంగా చూసినప్పుడు మనకి అగ్గి తెగులు, పాము పొడ తెగులు, అలాగే కాటుక తెగులు అక్కడక్కడ మనకి ఉండల్లా కనిపిస్తుంటాయి. కొంచెం కాటుక తెగులు లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఈ కాటుక తెగులు లాంటివి కూడా రాకుండా ఉండాలంటే ప్రధానంగా మొదట్లోనే మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి దేంతో చేయాలనుకున్నప్పుడు మనం ముఖ్యంగా కార్బనిజం కార్బనిజం 1 కిలోకి 3 గ్రాముల చొప్పున కలుపుకొని మనం మండిగట్టి ఒక 12 గంటల తర్వాత తీసి మన తూకం పోసుకున్నట్లయితే ఇలాంటి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా గట్లు కూడా శుభ్రంగా చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అగ్గి తెగులు కానీ మిగతా యొక్క చీడపీడలు వ్యాప్తి చెందకుండా మనం నివారించుకోవచ్చు చీడపీడలలో. ముఖ్యంగా అగ్గి తెగులుకి నివారణ మనకు ఆకు మీద మనకి మచ్చలు లాంటివి కనిపిస్తుంటాయి నూలికండ ఆకారంలో. వాటిని నివారించుకోవాలంటే మనకి ముఖ్యంగా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
లేదు అంటే మనకి ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే కాసుగా మైసిన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి మనకి అంకుర దశ అంటే బూట్ లీఫ్ స్టేజ్ అంటాం. ఆ టైంలోనే మనం పిచికారికి చాలా ప్రధానమైనటువంటి సమయం. ఎందుకంటే ఆ తర్వాత మన గింజ బయటకు వచ్చిన తర్వాత చీడపీడలు నివారించుకోవాలంటే మన వల్ల అంటే నివారణ లేవు. ముఖ్యంగా ఆ టైంలోనే మన అంకుర దశలో ఒక్కసారి మనం కొరాజిన్ అంటే క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్లయితే పంట మీద మనకి గింజ ఎండిపోకుండా ఈ కాండ తొలచి పురుగు రాకుండా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పుష్పించే దశలో కూడా కనీసం ఒక 10 నుంచి 20% ఒక పుష్పం పర్సంటేజ్గా ఉన్నప్పుడు శాతంగా, అలాగే 20 నుంచి ఒక 50% మనకు అంకుర దశ నుంచి పుష్పంలో ఉన్నప్పుడు ఆ టైంలో ఒక్కసారి మనకి ప్రోపికోనజోల్ 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాటుకు తెగులు లాంటివి కానీ మిగతా తెగుళ్ళు నివారించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనం చీడపీడల గురించి కొన్ని నివారణ చర్యలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకి సూచన ఏంటంటే మనకి హార్వెస్టింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినప్పుడు మనకి మిషన్ హార్వెస్టర్ అయితేంది, మనకి లేబర్ ద్వారా మనం దగ్గరగా కటింగ్ చేసినట్లయితే దాంట్లో ఉన్న చీడపీడలు నెక్స్ట్ రబీ సీజన్లో రాకుండా మనకి యాసంగిలో రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా గింజ కూడా మనకి మంచి విత్తనోత్పత్తి చేసుకోవాలనుకున్నప్పుడు బెరుకులు లేకుండా చూసుకోవాలి. ఇది పిలక దశలో కానీ, మనకి పుష్పించే దశ కానీ, లేదంటే గింజ పట్టే దశ, ఈ విధంగా 3 దశల్లో మనకి బెరుకులు లేకుండా చూసుకోవాలి. వాటి యొక్క ఆకృతిలో కానీ పరిణామంలో కానీ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఆ విధంగా చూసుకుంటూ విత్తనోత్పత్తికి ముందుకు పోవాలి. అదేవిధంగా ఈ యొక్క హార్వెస్ట్ అయిన తర్వాత కూడా గింజ మొత్తం తేమలో చూసినప్పుడు 13% మించకుండా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మనకి మార్కెట్ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా గింజ కూడా సుప్తావస్థ దశను కూడా దాటుకుంటూ నెక్స్ట్ సీజన్ కూడా మనం వేసుకునే అవకాశం ఉంటుంది. రైతు సోదరులకి ఏమవుతుందంటే ఈ మధ్య కొన్ని గింజలు కూడా మార్కెట్లో తీసుకొచ్చి మళ్ళీ వేయటం, అది నాణ్యత లేకపోవటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ విధంగా కాకుండా రైతు తనంతట తానే విత్తనోత్పత్తి చేసుకుంటూ తోటి రైతులకి సహకారం అందించినట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా మంచి నాణ్యతతో విత్తనాన్ని రైతు సోదరులకి అందించడం జరిగితే చాలా ముందుకు పోవచ్చు మన తెలంగాణ రాష్ట్రం. ఇది నాటి స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.